మన స్టార్ సెలబ్రిటీలు ధరించే వస్తువులు, వస్త్రాలను కొనుగోలు చేయటానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉండే సంగతి తెలిసిందే. మధ్యతరగతి కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండే రేంజ్లో ధరలు ఉంటే కళ్ళు మూసుకొని కొనేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ల ఊహలకు అందని విధంగా ధరలుంటే కేవలం చూసి సంతృప్తి చెందుతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ ధరించే వస్తువులు రెండవ కేటగిరీకి సంబంధించినవిగా పరిగణించవచ్చు. ఎన్టీఆర్కి కార్లు అన్నా, వాచీలన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మార్కెట్లోకి కొత్త వెర్షన్కి సంబంధించిన కారు కానీ, వాచ్ కానీ వచ్చిందంటే ఆయన ఇంట్లో ఉండాల్సిందే. రీసెంట్గానే ఆయన స్టైలిష్ లుక్స్తో ముంబై విమానాశ్రయంలో ఫోటోగ్రాఫర్స్కి కనిపించాడు. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్గా మారాయి. అభిమానులు ఫోటోలు చూసి సైలెంట్గా ఉండరు కదా. హీరో ఎలాంటి డ్రెస్ వేశాడు, ఎలాంటి చెప్పులు తొడుక్కున్నాడు, పెట్టుకున్న వాచ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. అలా ఎన్టీఆర్ ధరించిన వాచీని కూడా పరిశీలించారు ఫ్యాన్స్. దానిని ఈ-కామర్స్ వెబ్సైట్స్లో వెతగ్గా దాని ధరను చూసి ఫ్యాన్స్కి మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మ కనబడింది. ఈ వాచ్ ధర అక్షరాల 7,46,00,000 రూపాయలట. మధ్యతరగతి కుటుంబస్తులు జీవితకాలంలో అంత డబ్బులు సంపాదించగలరా? ఆ 7 కోట్ల రూపాయల బడ్జెట్తో డ్రాగన్ లాంటి సినిమాను తీసి 100 కోట్లు కొల్లగొట్టొచ్చు. అత్తారింటికి దారేది చిత్రంలో సమంత కొట్టిన ఒక డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఆయన వాచ్ అమ్మితే మీ బ్యాగ్ సెటిల్ అయిపోతుంది అని. ఈ డైలాగ్ ఎన్టీఆర్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే దేవరా తర్వాత ఆయన హృతిక్ రోషన్తో కలిసి పార్ట్ 2 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఆగస్టు 14న అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రం పూర్తయిన వెంటనే ఆయన ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ప్రస్తుతం. ఈ 2 సినిమాలు పూర్తయ్యాక ఆయన దేవరా 2లో నటించబోతున్నాడు. ఎన్టీఆర్ ఇది వర్కౌట్ అవ్వదు, శివ నన్ను వదిలే అన్నా కూడా డైరెక్టర్ కొరటాల శివ వదలటం లేదట. దయచేసి నన్ను నమ్మి ఒక్క అవకాశం ఇవ్వండి అని బ్రతిమిలాడటంతో ఆయన గోల భరించలేక సరే చేద్దామని అన్నాడట. మరి ఈ 2 సినిమాలు విడుదలయ్యాక కొరటాలకి ఇచ్చిన మాట ప్రకారం సినిమా చేస్తాడా లేదా అనేది చూడాలి.